హలో క్రికెట్ లవర్స్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ రివ్యూ గురించి. పంజాబ్ అయితే ఒక బీస్ట్ టీమ్ లాగా ఉంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా వాళ్ళ యంగ్ ప్లేయర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ అన్ని డిపార్ట్మెంట్ స్టిక్ అయినట్టుంది. కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ మంచిగా కనిపిస్తా ఉన్నాడు. ఫామ్ లో బ్యాట్ తో కూడా రాణిస్తున్నాడు. అలాగే పాయింటింగ్, కోచింగ్ లో కూడా స్పాట్ ఆన్ ఉంది. ప్లేయింగ్ 11 అంతా. బట్ ఈ మ్యాచ్ లో అయితే పంజాబ్ అయితే ఎల్ఎస్జీని అవుట్కమ్ చేసేసింది. ఈజీగా గెలిచేసింది పంజాబ్. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది మాట్లాడుకుందాం. వీడియోని లైక్ తో స్టార్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నారు. ఒకే ఒక చేంజ్, లోకి ఫెర్గ్యూసన్ అయితే వచ్చాడు టీమ్ లోకి. ఎవరి ప్లేస్ లో? ఉమర్ జై ప్లేస్ లో. ఇంకొక చేంజ్ కూడా జరిగింది. అదే విజయ్ కుమార్ వైశాఖ్ ప్లేస్ లో ఫెర్గ్యూసన్ వచ్చాడు. సో 2 చేంజెస్ జరిగాయి. ఈ 2 చేంజెస్ కూడా ట్రిక్కీ చేంజెస్. ఎందుకంటే విజయ్ కుమార్ వైశాఖ్ లాంటి బౌలర్ ఆపారు. ఎందుకంటే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరు వచ్చారు? నేహాల్ వదేరా వచ్చాడు. సో ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఇక స్టార్టింగ్ లో అయితే పంజాబ్ ప్లేయర్స్ అయితే తడబడ్డారు. ఫస్ట్ ఓవర్ లోనే మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ కి పిచ్ లో కొంచెం కష్టమే అనుకున్నాం. అందులో ఇక్కడ ఏమైందంటే లక్నో చేసిన మంచి పని ఏంటంటే బ్లాక్ సాయిల్ వికెట్ వాడకుండా రెడ్ సాయిల్ వికెట్ వాడారు. దానివల్ల 170 కొట్టారు. 170 అయితే తక్కువే రెడ్ సాయిల్ వికెట్. అదే ఒకవేళ బ్లాక్ సాయిల్ వికెట్ కానీ అయి ఉంటే పంజాబ్ కి కష్టం ఉండేది. ఎల్ఎస్జీ కూడా 170 చేయడం కష్టం ఉండేది. మనం మొత్తం క్రికెట్ మొత్తం ఆ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ వికెట్ మీద ఆధారపడి ఉంటది. సో రెడ్ సాయిల్ వికెట్ కాబట్టి బాగా అందుతుంది బాల్, టైం చేయొచ్చు, మంచి స్కోర్ చేయొచ్చు. కానీ ఎల్ఎస్జీ అయితే ఫెయిల్ అయింది. రిషబ్ పంత్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో రిషబ్ పంత్ ఫామ్ అయితే ఎల్ఎస్జీకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ పూరన్ మటుకు వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా తగ్గలేదు. మంచి షాట్స్ ఆడాడు. అంత జరిగింది. కానీ లాస్ట్ లో బదోని అలాగే సమద్ మంచి క్యామియోస్ ఆడడంతో అయితే, మిల్లర్ కూడా ఒక చిన్న క్యామియోతో అయితే 171 అయితే చేశారు. ఇక బౌలర్స్ కి వచ్చేసి హర్షదీప్ 3 వికెట్లు తీశాడు. స్టోనిస్ తప్ప అందరూ తలా 1 వికెట్ తీశారు. చాహల్ 1 వికెట్ తీశాడు. అలాగే మ్యాక్స్వెల్ అందరూ సమిష్టి బౌలింగ్ 171. బట్ 172 అయితే ఈజీ టార్గెటే. కానీ పంజాబ్ ఆడిన తీరు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. ప్రియాన్ షారియా 2-3 షాట్లు కొట్టాడు. తర్వాత తను ఎర్లీగా అవుట్ అయినా కూడా దిగ్వేష్ రాతి బౌలింగ్ లో ప్రియాన్ షారియాకి అయితే ఒక లైఫ్ వచ్చింది స్లిప్ లో. మిచెల్ మార్ష్ అయితే క్యాచ్ చేసి వదిలేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇంటెంట్ అయితే బీభత్సంగా ఉంది. వాళ్ళు చాలా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. అది టూ కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు. అలా అని చెప్పి ఏదో 300 కొట్టేద్దాం, 400 కొట్టేద్దాం అని కాదు. చాలా మంచి బాల్ పడితే రెస్పెక్ట్ చేస్తున్నారు. లూజ్ బాల్ పడితే మటుకు పనిష్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఈ మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ప్రభు సిమ్రన్ గురించి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఏమైనా ఆడా. ఇంతకు ముందు కూడా డీసీ పైన సెంచరీ కొట్టాడు, స్పిన్ ట్రాక్ పైన. ఇప్పుడు కూడా స్పిన్ ట్రాక్ పైన బాగా ఆడాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు అంత స్పిన్ తిరగలేదు. మేబీ ప్రభు సిమ్రన్ స్లో పిచెస్ మీద చాలా బాగా టైం చేస్తున్నట్టు మనం గమనించాలి. సో చూద్దాం. ప్రభు సిమ్రన్ అయితే ప్రభు సిమ్రన్ బ్యాటింగ్ కి వారు 1 సైడ్ అయిపోయింది. ఎట్లా ఆడాడు? షాట్స్ క్లియర్ చేశాడు. స్పిన్నర్ లేదు, ఫాస్ట్ బౌలర్ లేదు. చాలా అసలు మెచ్యూరిటీగా ఆడాడు. టాప్ నాచ్ షాట్లు. ఇంకో పక్క అయ్యర్ స్ట్రైక్ కూడా లేదు. చాలా వరకు క్లియర్ బ్యాటింగ్. ప్రభు సిమ్రన్ వారు 1 సైడ్ చేశాడు. 9 ఓవర్లకే 100 మార్క్ టచ్ చేసింది పంజాబ్ కింగ్స్. తర్వాత అయ్యర్ కూడా తన పని తను చేశాడు. తర్వాత ప్రభు సిమ్రన్ అవుట్ అయ్యాడు. మంచి క్యాచ్ పట్టారు. బదోని అలాగే బిష్నాయ్ కోఆర్డినేషన్ తో బౌండరీ లైన్ మీద మంచి క్యాచ్ పట్టారు. తర్వాత నేహాల్ వదేరా వచ్చాడు. నేహాల్ వదేరా ఇనిషియల్ గా రివర్స్ స్వీప్ లో ట్రై చేసి కొంచెం వర్కౌట్ కాలేదు, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ ఒక్క 2-3 షాట్లు కొట్టాడు. ఇక షర్దుల్ ఠాకూర్ బౌలింగ్ అలాగే బిష్నాయ్ బౌలింగ్ లో ఇక అది వేరే లెవెల్ బ్యాటింగ్. లాస్ట్ లో శ్రేయస్ అయ్యర్ సిక్సర్ కొట్టి తన 50 కంప్లీట్ చేసి మ్యాచ్ అయితే ముగించాడు. ఎక్కడైతే నేహాల్ వదేరా బ్యాట్ తో ఫినిష్ చేశాడు మ్యాచ్ ని, అది వేరే లెవెల్. ఇలాంటి యంగ్ ప్లేయర్స్ ఫినిషర్ చేస్తా ఉంటే టీమ్ కి పాజిటివ్స్ ఉంటాయి. మొత్తం టీమ్ అట్మాస్ఫియర్ మారిపోద్ది. ఇంకా వీళ్ళకి సుకేష్ షెడ్డి అలాంటి, సైద్ ముస్తాక్ అలీలో బాగా ఆడే ప్లేయర్ ఉన్నాడు. అలాగే మ్యాక్స్వెల్, స్టోయినిస్, వీళ్ళ టీమే బీభత్సంగా ఉంది. చూద్దాం పంజాబ్ నెక్స్ట్ మ్యాచెస్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. పంజాబ్ ని ఢీ కొట్టాలన్నమాట ఖచ్చితంగా మిగతా టీమ్స్ అయితే కష్టం ఉంది. బట్ ఎల్ఎస్జీ కంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే బ్యాట్ తో రాణించాలి. ఇక అలాగే బౌలింగ్ లో రవి బిష్నాయ్ అయితే ఖచ్చితంగా వికెట్లు తీయాలి. అలాగే ఎకనామికల్ గా వెయ్యాలి. బిష్నాయ్ అయితే ఖచ్చితంగా వికెట్ టు వికెట్ బాగా వేస్తాడు. గూగ్లీస్ లెగ్ స్పిన్. కానీ ఎకనామికల్ గా లేదు. అలాగే రన్స్ కి వెళ్ళిపోతున్నాడు. అలాగే వికెట్లు తీయలేదు. ముందు మ్యాచ్ లో అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. బిష్నాయ్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఎల్ఎస్జీకి కీ ఇంపార్టెంట్. అలాగే పంత్ ఫామ్ కూడా. సో రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ రివ్యూతో తగలదు. అంతవరకు ఉంటాను. బై. థ్యాంక్స్.